హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టిప్ నెంబర్ 1, మనం ఒక ప్లాస్టిక్ బాగ్ తీసుకోవాలి. దానికి హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకున్న తర్వాత వేస్ట్ మూకుడలు ఉంటాయి కదా ప్లాస్టిక్వి, అవి పడేయకుండా దానికి స్టిక్కర్స్ అంతికిచ్చి ఈ ప్లాస్టిక్ డబ్బా మీద పెట్టాలి. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, సోప్ బాక్స్ ఉంటుంది కదా, అదైతే చాలా నీళ్ళు కారిపోతుంటాయి. ఈ ట్రిక్ అయితే పనిచేస్తుంది, మీరైతే యూజ్ చేసుకోవచ్చండి. లైక్ చేయండి. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి, బాటిల్ ముక్తికి ఎయిర్ తోటి హోల్ చేయాలన్నమాట. హోల్ చేసి బాటిల్కి అయితే పెట్టాలి ఒక స్టిక్ సహాయంతో. సో ఇదైతే ఆయిల్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. దోశ వేసుకున్నప్పుడు కానీ ప్రతిదీ ఏదైనా కిచెన్లో చాలా యూజ్ అవుతుంది. ప్యాన్ మీద ఇలా వేసుకోవచ్చు ఆయిల్. మీరైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. టిప్ నెంబర్ 3, ఒక బాటిల్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బాటిల్ కూడా తీసి దీనికి పెట్టాలన్నమాట. దానికి పెట్టి, ఎందుకంటే ఈ టిప్ ఏంటంటే వేస్ట్ అయిన బాటిల్స్ పడేయకుండా ఈ విధంగా చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. చూడడానికి కూడా చాలా డెకరేట్గా ఉంటుంది. దానిలో పెన్నులు కానీ బ్రషెస్ కానీ ఏంటివైనా వేసుకోవచ్చండి. ఇదైతే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, చాలా బాగుంటుంది. టిప్ నెంబర్ 4, క్లాత్స్ అయితే పెట్టుకుంటాం కదా, క్లాత్స్ ఎలా మడత చేసుకోవాలో ఈ వీడియోలో చూసి నేర్చుకోండి. క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. మడతలు పడకుండా ఇలా మనం కబోర్డ్లో పెట్టుకుంటే, స్టోరేజ్ చేసుకుంటే ఎప్పటికీ చెరగకుండా యూజ్ అవుతుంది. ఇదైతే నచ్చితే లైక్ చేయండి, మరిన్ని ఫాలో అవ్వండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ ట్రిక్ అయితే, ఇలా చూసుకోండి. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ టిప్ వచ్చేసి, మనం మిల్క్ పోస్తుంటే కింద పోతుంటుంది కదా, ఒక స్పూన్ సహాయంతో పోస్తే బాగుంటుంది. అలాగే ఇలా పడేయకుండా ఒక ట్రిక్ సహాయంతో ఇలా చేయొచ్చు. ట్రిక్ నెంబర్ 5 అయితే, ఒక సోప్ తీసుకోవాలన్నమాట. సోప్ తీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇది ఒక దాంట్లో అయితే వేసుకోవాలన్నమాట. మనకి ఏది యూస్ఫుల్గా కవర్ ఉంటే కవర్, సో ఏదైనా మనకు అందుబాటులో ఉన్న దాంట్లో వేసుకోవచ్చు. వేసుకొని అదైతే వాష్ చేయొచ్చు అనమాట. ప్లేట్ వాష్ కానీ, ఏదైనా గిన్నెలు కానీ, సంథింగ్ ఏదైనా కావచ్చు. చాలా యూస్ఫుల్గా అవుతుంది. ఇలా మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్